ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఎక్స్పెన్సివ్ అనుకుంటారు పేరెంట్స్. సో ఈ అపోలో ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ వాళ్ళు అనుకున్నంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందా, అఫోర్డబుల్గానే ఉంటుందా? సో ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి, ఒకవేళ ఏమైనా వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్దాం అనుకుంటే ఎడ్యుకేషన్ లోన్స్, దాని గురించి క్లారిటీ ఇస్తాను సార్. జనరల్లీ మనం ఏం చేస్తామంటే 3 నెలలు 4 నెలలు ఇక్కడ వెళ్ళి మనం బీటెక్ చదువుకుంటాము, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇంజనీరింగ్ ఏదో ఒకటి. దాని తర్వాత మనం మాస్టర్స్ చేద్దాము. దిస్ ఇస్ వెరీ టిపికల్. ఇట్లే మీరు 100కి 90 మంది మన తెలుగుదేశంలో లేకపోతే ఎస్పెషల్లీ తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ చూసామంటే మనం బీటెక్ చేద్దాం, అది ఇక్కడో చెన్నైలోనో ఎక్కడో ఒక దగ్గర చేద్దాం, నెక్స్ట్ మాస్టర్కి వెళ్దాం. ఇది టిపికల్ అయిన ఒక మైండ్ సెట్. అండ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా అడ్వాంటేజెస్గా ఉంటుందంటే చాలా సింపుల్. 2 years ఇక్కడ చదువుకుంటారు, 1 year ఇక్కడ చదువుకుంటారు, అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఎంటైర్ బీటెక్ ప్రోగ్రామ్కి మనకి బడ్జెట్స్ కానీ బీటెక్ ప్లస్ మాస్టర్స్ చూసుకున్నారంటే వీఆర్ లుకింగ్ అట్ సమ్వేర్ అబౌట్ 50-55 lakhs దాకా మనము బడ్జెట్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఒక గుడ్ డీసెంట్ యూనివర్సిటీ, ఒక గుడ్ డీసెంట్ ప్లేసెస్కి వెళ్తే అలా ఉంటుంది. సో అప్పుడు 4 years బీటెక్ ప్లస్ 1 year ఆర్ 2 years మాస్టర్స్. సో దాదాపు 5-6 years మనం స్పెండ్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తామంటే 2 years దే విల్ స్టడీ హియర్, దాని తర్వాత 3rd year అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు డూ మాస్టర్స్. మళ్ళీ ఇది ఒక మైండ్ సెట్, కంపల్సరీ మా వాడికి మాస్టర్స్ చేయాలి. అది మంచి అమ్మాయిలు దొరుకుతారనో లేకపోతే మంచి డౌరీ వస్తుందనో నాకు తెలియదు, బట్ అదొక మైండ్ సెట్. అగైన్ ఆ మైండ్ సెట్ అనేది అవసరం లేదు. 3 years తర్వాత కూడా మనకి మంచి జాబ్స్ ఉంటాయి. మనం ఎందుకు అందరూ మాస్టర్స్ ట్రై చేస్తామంటే 4 years మనం ఇక్కడ చదువుకుంటాం కాబట్టి అక్కడికి మళ్ళీ ఒక మాస్టర్స్ స్పెషలైజేషన్ కావాలని అక్కడికి వెళ్తాం. బట్ ఎక్స్పీరియన్స్ లేకుండా స్పెషలైజేషన్ చేయడం పెద్ద యూజ్ ఉండదు. సో అందువల్ల డోంట్ ఫోకస్ మోర్ ఆన్ ద మాస్టర్స్, ఇది చదువుకొని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అడ్వాంటేజెస్ 2 ఉంటాయి. ఒకటి ఫీజ్ ఆల్మోస్ట్ అయితే మొత్తం ఖర్చు అయితే ఆల్మోస్ట్ ఆ రేంజ్కి వచ్చేస్తుంది, ఓకేనా. బట్ రెండో విషయం ఏంటంటే రేదర్ స్పెండింగ్ 5 years అంటే 6వ వర్షం మనం వెళ్ళి జాబ్ వెతుక్కోవడం కన్నా 4th yearలో మనం వెళ్తాం, విచ్ బేసికలీ మీన్స్ 2 years మనకి సేవ్ అవుతాయి. అంటే 2 లక్షల మంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 లక్ష మంది ఒక సంవత్సరానికి బయట వస్తున్నారంటే 2 years మనకు అడ్వాంటేజెస్గా ఉంటుంది. ఆ 2 years అనేది 2 లక్షల మంది కన్నా మనం ముందు ఉంటాం. ఇది ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రీలో ఎన్ని మంది రిజిస్టర్ చేసుకోవడానికి తెలియదు. ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి బర్త్ డేట్స్ కూడా మనం మార్చుకుంటాం. ఎందుకంటే త్వరగా రిజిస్టర్ చేస్తే ఫస్ట్ కమ్ ద్వారా మనకి ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుంది, ఓకే. సో అందువల్ల చాలా మంది ఓజీస్ ఉన్నారు ఇక్కడ, ఓజీస్ అందరూ వీటిలో తల ఊపుతున్నారు. మన జెన్సీస్కి ఇది తెలియకపోవచ్చు, బట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి. లైఫ్లో కూడా అంతే, ఎంత త్వరగా మనం చదువుకుని బయటకు వచ్చి జాబ్ మార్కెట్కి ఎంటర్ అవుతామో అంత బెటర్ మనకి. ఎన్ని రోజులు మనం కూర్చొని చదువుకుంటూ ఉంటామో జాబ్ మార్కెట్ లేట్ అయినప్పుడు మనకన్నా ముందు లక్షల మంది ముందు ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళంతా తర్వాతే మనకి జాబ్స్ వస్తాయి. సో అదొక అడ్వాంటేజ్, అదొక స్ట్రాటజీ. ఇలా కెరియర్ ప్లానింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఆప్షన్స్ మనము ఇందువల్ల కలిగించాం అనమాట. అండ్ వీఆర్ ఆల్రెడీ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయండి. 10% నుంచి 25% దాకా స్కాలర్షిప్స్ ఇందులో ఉంటాయన్నమాట. అగైన్ స్కాలర్షిప్స్ అంటే మళ్ళీ మనకి 95% ఉండాలి, 100% ఉండాలి, XY అలా ఏం లేదు. జెన్యూన్ స్కాలర్షిప్స్ అంటే ఒక అప్లై చేస్తాం, అప్లై చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్కి ఈ పిల్లలు కరెక్ట్గా ఉంటారా అనేది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి మళ్ళీ టాలెంట్ లేదు, వాళ్ళకి స్కిల్స్ లేవు అనేది అసెస్మెంట్ ఉండదు. అసెస్మెంట్ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఉందా, వాళ్ళు నిజంగానే చదువుకోవాలనుకుంటున్నారా లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేసి దాంట్లో తోస్తున్నారా అనేది ఈజ్ వాట్ వీ విల్ ట్రై టు అసెస్ ఇన్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ. 10-15 నిమిషాలే ఉంటుంది. మన టీం వాళ్ళే మాట్లాడతారు. అండ్ ఆ 15 minutesలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓకే, స్టూడెంట్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నిజంగానే చదువుకోవాలనుకుంటున్నాడు, ఎఫర్ట్స్ పెట్టేదానికి రెడీగా ఉన్నాడు, పేరెంట్స్ ఫోర్స్ చేసేదిలో ఆ కోర్స్ మన వాళ్ళకి చెప్పట్లేదు. ఈ విషయాలు మనం తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ప్లస్ వాళ్ళు అఫ్కోర్స్ ఇంకేమేమి చేశారు, సక్సెస్ఫుల్ ఉన్నారా లేదా అవన్నీ చూసేసి వీ విల్ ఆఫర్ ద స్కాలర్షిప్స్. ఆ స్కాలర్షిప్స్ ఒక్కొక్క స్టూడెంట్కి దాదాపు అప్రాక్సిమేట్లీ 10-12 lakhs దాకా వస్తుంది. ఓకే.